నేను దేశభక్తుడిని కాదు. నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు. నేను దేశభక్తుడిని కాదు. ఎందరో హిట్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు. తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. కసబ్ అనేవాడు పట్టుకున్నాక వాడు చేంజ్ అయ్యాడా, రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషులు చంపడం తప్పిది. ఐ వాస్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు? నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి ప్రభుత్వానికి సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రగంట అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్. ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్ని తమ పబ్బం నడుపుకోవడం కోసం శవ రాజకీయాలు చేస్తూ మతోన్మాద రాజకీయాలు చేస్తూ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకు వర్గాలను చెప్పడం మనం హిందూ ముస్లిం చెప్తే అయిపోతుందిగా అని అంటున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఖలీద్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు. వాడు దేనికోసం ఫైట్ చేశాడు? సిఏఏ ఎన్ఆర్సీ. తప్పు కదా?